నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ యమలోకాన్ని తలపిస్తుంది. 10 సంవత్సరాల నుండి ప్రభుత్వ డాక్టర్ల నర్సుల నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది గర్భిణీ స్త్రీలు చిన్న పిల్లలు చనిపోతున్నా ఏ ప్రజాప్రతినిధి పట్టించుకున్న పాపాన పోలేదని ప్రభుత్వ డాక్టర్లకు ఎదురు తిరిగితే వారి సంగతులు అంతే. ఇటు ప్రజాప్రతినిధుల అండదండలు అటు అధికారుల అండదండలతో ప్రభుత్వ డాక్టర్లను నిలదీసిన వారిపై టార్గెట్ చేసి కేసులు చేస్తామని బెదిరించడం అలవాటుగా మారిన ప్రభుత్వ డాక్టర్లు. ఈ విషయంపై మండిపడ్డ మాజీ మంత్రి చింతరంజన్ దాస్ ఆయన మాట్లాడుతూ డెలివరీ వస్తే చావులే తప్ప బతికిన పాపాన పోలేదని ప్రభుత్వ హాస్పిటల్ పేదలకు అందుబాటులో తేవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎంపీ మల్లు రవి కల్వకుర్తి పట్టణంలో 100 పడకల హాస్పిటల్ తెచ్చారని, కానీ ఉన్న హాస్పిటల్లో డాక్టర్లు అందరూ ఉన్న కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్లో సీరియస్ కేసులను ప్రైవేట్ హాస్పిటల్ కు పంపించడమే తమ పనిగా ప్రభుత్వ డాక్టర్లు అందులో పనిచేసే నర్సులు సిబ్బంది పెట్టుకున్నారని, కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్ ను ప్రైవేట్ హాస్పిటల్ గా మార్చారని, డబ్బు సంపాదన లక్ష్యంగా కొందరు ప్రభుత్వ డాక్టర్లు నర్సులు పనిచేస్తున్నారని, పేదలకు మాత్రం వైద్యం అందడం లేదని, ఎన్నో సంవత్సరాల నుండి ఎంతో మంది గర్భిణీలు పిల్లలు చనిపోతున్న దానికి కారకులైన డాక్టర్లను నర్సులను తీసివేయడం లేదని, కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్లో ఇది ఒక పెద్ద స్కామ్ గా మారిందని, ప్రైవేట్ దందా చేసుకునే డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ, ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పాటుపడాలని, అటు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు కోరారు. సార్ అంటే బ్లడ్ కోసం నేను వెళ్ళాను. బ్లడ్ తీసుకొని వచ్చేసరికి ఆపరేషన్ చేసేసి జబ్బుబాట్లా చేసిన తర్వాత నేను వచ్చిన తర్వాత బ్లడ్ అంతకంటే ముందు స్టార్ట్ పెట్టేసింది. ఒక రోజు నేను అడ్మిట్ అయిన రోజు ఆ స్టార్ట్ బ్లడ్ పెట్టింది, నేను ఇచ్చిన బ్లడ్ పెట్టలేదు. అయితే టెంపరేచర్లో పెట్టింది నేను ఇచ్చిన బ్లడ్. అంటే కరెక్ట్ ట్రీట్మెంట్ అందకపోవడం వల్ల నా భార్య చనిపోయింది సార్. ఇక్కడ నాకు ఇలాంటి ఏం లేదు సార్. నా భార్యకి ఇవాళ పెద్దలు కోరినట్టుగా వాళ్ళకు 50 లక్షల ఎక్స్గ్రేషన్ చెల్లించాలి. తక్షణమే ఇవాళ కుటుంబంలో ఒక ఉద్యోగం ప్రకటించాలి. డ్యూటీ డాక్టర్ను వెంబడే సస్పెండ్ చేయాలి. బేషరతుగా వచ్చి డిఎంహెచ్ఓ గారు కూడా దీని మీద స్పందించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో ఇదే పునరావృతం అయితే ఖచ్చితంగా ఉద్యమాల ద్వారా మేము ఖచ్చితంగా ఈ హాస్పిటల్ ముట్టడిస్తాం. అవసరమైతే ఈ నాగర్ కర్నూలు డిఎంహెచ్ఓ ఆఫీసు ముట్టడిస్తాం అని చెప్పి హెచ్చరిస్తూ మేము ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఇంత నిర్లక్ష్య వైఖరి మరి చాలా కాలం నుంచి నడుస్తుంది. గత ప్రభుత్వంలో కూడా నేను చాలా మాటలు ప్రజాప్రతినిధులు చెప్పాను, ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు మరొక అమ్మాయి శ్యామల ఆమె డెలివరీకి వస్తే వాళ్ళ డాక్టర్ల నెగ్లిజెన్స్ ఆమె చనిపోయింది రాత్రి. అదేవిధంగా జిల్లాల నుంచి కూడా అమ్మాయి ఈరోజు చనిపోయింది. రాత్రి చనిపోయింది, బాబు చనిపోయింది. మరి ఇది ఒక్కటే కాదు, చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను చాలా మంది చనిపోతున్నారు. వీడేం పెద్ద ట్రీట్మెంట్ కలవలేదు. ఒక దిక్కు ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి అని ఆయన చెప్తూనే ఉన్నాడు. మన ప్రాంతం ముఖ్యమంత్రి గారు కాబట్టి పెద్దలు మన ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు కానీ, మల్లు రవి గారు కానీ, వీళ్ళందరూ కూడా హాస్పిటల్స్ అందుబాటులోకి రావాలి. 100 బెడ్ల హాస్పిటల్ కూడా ఇక్కడ శాంక్షన్ చేయడం. మరి ఇంతమంది దామోదర నరసింహ గారు వీళ్ళందరూ కూడా కల్వకుర్తికి ఒక మంచి పేదవారికి అందరికీ కూడా అందుబాటులో ఉండాలి. మరి ఈ విధంగా ఉండాలి. శ్రమంతా ముందుకు వచ్చారు. చాలా కాలం నుంచి ఇక్కడ డాక్టర్స్ అందరూ ఉన్నారు. మరి స్టాఫ్ ఎవరెవరు తెలియదు నాకు. ఎంతమంది సరిపోయారు ఈ మధ్యన. నిన్న మొన్న ఎవరైనా హార్ట్ అటాక్ తో వస్తే 1 నిమిషంలో సరిపోతుంది. ఇక్కడ ఏ ట్రీట్మెంట్ కడుపు నొప్పితో వస్తే 1 నిమిషాలు ప్రైవేట్ హాస్పిటల్ కన్నా వాళ్ళు పంపించుకుంటారు. లేదా ఒక స్కామ్ ఇది. ఇదంతా కూడా మొదటి నుంచి నడుస్తుంది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ప్రైవేట్ ఇండస్ట్రీగా మార్చి ఓన్లీ డబ్బు సంపాదనకే ఉంది, కానీ పేదవాళ్ళకి మాత్రం అందుబాటులో లేదు. ఇది మాత్రం నేను తప్పనిసరిగా మీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ మామూలుగా చేస్తున్నారు. గవర్నమెంట్ అసలు ఆఫీసు చేయాలనుకున్నప్పుడు ముందుగా నువ్వు ఎక్విప్మెంట్స్ ఏంటి ఉండే నీకు. మరి 100 పడకల హాస్పిటల్ చేస్తాడు మన ఎమ్మెల్యే గారు.
దిక్కే లేదు. 30 పడక హాస్పిటల్ దిక్కు లేదు. ఫెసిలిటీస్ 100 పడకలు తెచ్చి ఇంతమంది నొప్పులు చేస్తున్నా నాకు అర్థమైతే లేదు. ఉన్న హాస్పిటల్ని డెవలప్మెంట్తో పాటు ఎక్విప్మెంట్ తేవాలి. అప్పుడు ఈ చావులు అనేది బంద్ అవుతుంది. ఇది రిపీట్ చాలా ఇప్పటికీ ఈ యొక్క అన్న తమ్ముడు ఒక్కడి జీవితమే రోడ్డు పాలు కాలేదు. ఇంతవరకు 10-20 సంవత్సరాలకే అయితేనే ఉంది. ఇది భవిష్యత్తులో కాకుండా చూసుకోవాలి. తమ్మునికి ఇప్పుడు మాత్రం న్యాయం ఏ విధంగా జరగాలంటే డబుల్ బెడ్రూమ్తో పాటు 2 ఎకరాల పొలం కూడా ఇవ్వాలి. పిల్లల చదువుల పూర్తి స్థాయి అంటే అప్లానికి ఉద్యోగం వచ్చే వరకు వాళ్ళ భవిష్యత్తు మొత్తం గవర్నమెంట్ చూసుకోవాలి. మరియు తమ్మునికి ఏదో చిరుద్యోగం అన్న గవర్నమెంట్ ఏదో పెద్ద ఏదో నీవు ఎంఆర్ఓని అర్థం కదా చిన్న ఏదో మామూలు ఉద్యోగం ఆ స్థాయి ఉద్యోగాన్ని కల్పించాలి. లేకపోతే మాత్రము ఈ ఉద్యమాన్ని మాత్రము ఇంతవరకు నింపుని అనగానే జనాలకు మాత్రం వస్తూనే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ విధంగా చూస్తున్నారు. డబ్బులతోనో లేకపోతే పైరవీలతోనో ఆ విధంగా వస్తే మాత్రం ట్రీట్మెంట్ అంత ఇంత చేస్తున్నట్టున్నారు. ఇంకోటి లోకల్ డాక్టర్లు ఖచ్చితంగా పనిచేయాలి. అది ముఖ్యంగా లోకల్ డాక్టర్లు చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ మొత్తం ఇంట్రెస్ట్ వాళ్ళకే పోతుంది. కాబట్టి లోకల్ డాక్టర్లు పూర్తిగా పని చేయాల్సిన బాధ్యత మన స్థానిక ఎమ్మెల్యే ఇంతవరకు